వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ సనాతన ధర్మంలో ప్రతి మాసము ఏదో ఒక విశిష్టతను సంతరించుకుని వస్తుంది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత మాత్రం అనన్య సామాన్యం, అత్యంత పవిత్రమైనది. అదే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి. సాధారణంగా మనం గురు పౌర్ణమి అనగానే ఎవరి గురువులను వారు స్మరించుకోవడం, షిరిడి సాయినాథుడిని లేదా మన ఆధ్యాత్మిక గురువులను పూజించడం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ అసలు ఈ పర్వదినం వెనుక ఉన్న అసలైన పరమార్థమేమిటి? ఇది కేవలం కొందరికి మాత్రమే పరిమితమైనదా, లేక యావత్ మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించిన మహామహోద్యమానికి ప్రతీకనా? అయితే ఈ గురు పౌర్ణమి విశిష్టత గురించి ప్రముఖ పండితోత్తములు ఎంతో అద్భుతమైన వినూత్నమైన కోణాన్ని మన ముందుంచారు. ఈ పౌర్ణమి పూర్తిగా జగద్గురువు వేదవ్యాస భగవానుడికి మాత్రమే చెందిందని స్పష్టంగా నిరూపిస్తున్నారు. మరి ఈ పవిత్ర పర్వదినాన మనం చేయవలసిన పనులేమిటి వంటి విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం నిత్య జీవితంలో వ్యాసోచిష్టం జగత్ సర్వం అని ఎంతో గౌరవంగా పాడుకుంటాం. అంటే ఈ సృష్టిలో మానవాళికి అందిన ప్రతి జ్ఞానము, ప్రతి వేదము, ప్రతి పురాణము వ్యాస భగవానుడి నోటి నుండి వెలువడినదే లేదా ఆయన ద్వారా విభజింపబడినదే అని అర్థం. గురు పౌర్ణమి అంటే కేవలం వ్యక్తిగత గురువుల పూజోత్సవం మాత్రమే కాదు. అది మానవాళి మొత్తానికి ఆది గురువు అయిన శ్రీ వేదవ్యాస భగవానుడికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించే మహాయజ్ఞం. పూర్వం జ్ఞానం అనేది కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమై కాలక్రమేణా నశించిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు మానవుల మేధాశక్తి మందగిస్తున్న విషయాన్ని గ్రహించి ఒకే ఒక్క వేద విజ్ఞానాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 భాగాలుగా విభజించిన మహానుభావుడు వ్యాసుడు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అంటాం. అంతేకాదు, వేదాలు సాధారణ మానవులకు అర్థం కావు కనుక వాటి సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు అష్టాదశ పురాణాలను, ఇతిహాసాలైన మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను మనకు అందించారు. మానవ జాతికి ఇంతటి అక్షర సంపదను, జ్ఞాన భిక్షను పెట్టిన ఆ జగద్గురువు పుట్టినరోజే ఆషాఢ పౌర్ణమి. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని, అక్షరార్థంలో ఇది వ్యాస భగవానుడికి మాత్రమే చెందిందని మనం విశేషంగా కొనియాడవచ్చు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని మనం గమనించాలి. గు అనగా చీకటి, రు అనగా దానిని తొలగించేవాడు, అజ్ఞానాంధకారాల నుండి వెలుగులోకి నడిపించేవాడే గురువు. మరి సమస్త మానవాళి అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక ఆది కారణం కావాలి కదా. ఆ ఆది కారణమే వ్యాస భగవానుడు. అయితే నేడు మనం ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నా, ఏ గురువు వద్ద మంత్రోపదేశం పొందినా ఆ గురు పరంపర అంతా ఎవరితో మొదలైంది? సాక్షాత్తు ఆ బ్రహ్మ స్వరూపుడైన వ్యాస భగవానుడితోనే. గురు పరంపరలో భాగంగా ప్రతిరోజు మనం చేసే గురువందనంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపయ విష్ణవే అని కీర్తిస్తాం. అంటే వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అని మన శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అటువంటి జగద్గురువును ఆషాఢ పౌర్ణమి రోజున ఆరాధించడం అంటే సమస్త బ్రహ్మాండంలోని గురుశక్తిని పూజించడంతో సమానం. కానీ ఇక్కడే మనకు సందేహం రావడం సహజం. శివుడికి, విష్ణువుకి, అమ్మవారికి దేశవ్యాప్తంగా ఎన్నో వేల ఆలయాలు ఉన్నాయి. మరి యావత్ సృష్టికి జ్ఞానాన్ని పంచిన ఆ జగద్గురువు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపుడైన వ్యాస భగవానుడికి మన దేశంలో ప్రత్యేకించి ఆలయాలు ఎందుకు లేవు? ఆయనను గుడిలో కూర్చోబెట్టి ఎలా పూజించాలి? కేవలం ఆయన రాసిన పురాణాలను పూజిస్తే సరిపోతుందా? ఈ అద్భుతమైన ప్రశ్నకు సమాధానం మన సనాతన ధర్మ వేర్లలోనే దాగి ఉంది. దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వ్యాస భగవానుడు కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతానికో, ఒక గుడికో పరిమితం కాదు. ఆయన రూపం విగ్రహం కాదు, ఆయన రూపం అక్షరం. ఒక భక్తుడు గుడికి వెళ్తే దేవుడిని దర్శించుకుని బయటకు వస్తాడు. కానీ వ్యాసుడు మనల్ని గుడికి వెళ్ళేలా చేసినవాడు.
ధర్మమేమిటో నేర్పించినవాడు. ఆయన తనకంటూ ఒక భౌతిక ఆలయాన్ని కోరుకోలేదు. ఎందుకంటే ఆయన జ్ఞానం ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రతి ఇంట ప్రతి మనిషి హృదయంలో ఉండాలని ఆకాంక్షించారు. అసలు వ్యాసుడి పూజ అంటే విగ్రహారాధన కాదు, అది గ్రంథారాధన మరియు జ్ఞానారాధన. వ్యాస భగవానుడు మనకు అందించిన మహాభారతం, శ్రీమద్ భాగవతం, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇవే వ్యాసుడికి నిజమైన రూపాలు. ఎక్కడైతే ఈ గ్రంథాలు పూజింపబడతాయో, ఎక్కడైతే వీటిలోని ధర్మం ఆచరించబడుతుందో అక్కడ సాక్షాత్తు వ్యాస భగవానుడు కొలువై ఉన్నట్లే లెక్క. కేవలం పుస్తకాలను అలంకారప్రాయంగా అల్మారాలో పెట్టి పూలు వేసి దండ వేయడం వల్ల వ్యాసారాధన పూర్తి కాదు. పురాణాలను పూజించడం అంటే ఆ గ్రంథాలలోని పరమార్థాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడమే. అయితే గురు పౌర్ణమి రోజున మీ పూజా మందిరంలో వ్యాస భగవానుడి చిత్రపటం లేదా ఆయన రాసిన గ్రంథాలను, ముఖ్యంగా మహాభారతం లేదా భాగవతం పుస్తకాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించండి. ఆ పుస్తకాన్ని తెరిచి అందులోని ఒక్క శ్లోకాన్నైనా, ఒక్క కథనమైనా కుటుంబ సభ్యులంతా కలిసి చదవండి. వ్యాస భగవానుడు మహాభారతంలో చెప్పిన పరమ సత్యమేమిటి? పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడన చేయకుండా ఉండటమే నిజమైన ధర్మం. ఆ ధర్మ మార్గంలో నడుస్తామని మనసులో సంకల్పించుకోవడమే వ్యాసుడికి మనం అర్పించే నిజమైన గురుదక్షిణ. నేడు మనకు కావలసింది బాహ్య ఆడంబరాలు కాదు, అంతర్మథనం. మన జీవితంలో అజ్ఞానం అనే చీకటిని తరిమి సరైన ఆలోచనలను ఇస్తున్న ప్రతి ఒక్కరిని, అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పాఠశాల ఉపాధ్యాయుడు కావచ్చు, లేదా మనకు మంచి మార్గం చూపిన శ్రేయోభిలాషి కావచ్చు, అలాంటి వారిని ఈ రోజున మనసారా స్మరించుకోవాలి. కనుక ఈ గురు పౌర్ణమి రోజున మనం చేయవలసిన అతిపెద్ద పూజ ఏమిటంటే మన ఇంట్లోని పిల్లలకు వ్యాస భగవానుడి గొప్పతనాన్ని పరిచయం చేయడం. ప్రతి ఇంట ఒక చిన్న ఆధ్యాత్మిక గ్రంథం ఉండేలా చూసుకోవడం. వ్యాస భగవానుడు కేవలం ఒక మహర్షి కాదు, మానవాళికి ఒక శాశ్వతమైన మేధస్సును అందించిన విశ్వగురువు. ఆయన రాసిన పురాణాలను పూజిస్తూనే ఆ పురాణాల్లోని మంచిని మన ఆచరణలోకి తెచ్చుకోవాలి. కాబట్టి గుడి లేదు కదా అని చింతించకండి. ఈ విశ్వమే వ్యాసుడి ఆలయం, మీ ఇల్లే ఆయన బృందావనం. ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లోని పుస్తకాలను, జ్ఞానాన్ని పూజించండి. వ్యాస భగవానుడి దివ్య చరణాలను మనసారా తలుచుకోండి. ఈ పవిత్ర పర్వదినం మన ఇంట బయట అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వెలుగులను నింపాలని కోరుకుందాం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.